ఇక వన్యప్రాణుల సంరక్షణ కోసమే హనుమాన్ ప్రాజెక్ట్ చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ప్రాజెక్టును పవన్ ప్రారంభించారు. చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలో ఏనుగులు, వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని చెప్పారు. పొలాలపై దాడులు చేస్తున్నాయన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కలుగుతుందన్నారు. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటివరకు 8 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశామని పవన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకు ఇచ్చే పరిహారం పెంచామన్నారు. వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు ఇస్తున్నామన్నారు. హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ని కాన్ఫ్లిక్ట్ గా కాకుండా రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఒక కోలివింగ్ గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకి బాధ్యత ఉంది. వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీ శాఖ అధికారులకి, ఫ్రంట్ లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ